అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా నాన్న? అమ్మ బాబు, ఈ ధ్యానం మీ భక్తి జీవితాన్ని బలపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే భక్తిపరుని ఎవరు పాడు చేయలేరు. భ్రష్టుడు ఎప్పటికీ బాగుపడడు. మళ్ళీ చెప్తున్నాను, భక్తిపరుణ్ణి ఎవరు పాడు చేయలేరు. ఒకవేళ పాడు చేయాలని చూసినా భక్తిపరుడికి అటువంటి నష్టము కాకుండా ఉంటాయి. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకం. ఆ ఆపదల్లో నుండి ఆశీర్వాదాలు కలిగి ఉంటాడు భక్తిపరుడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు భక్తిని చేస్తే, భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఒక సామెతల గ్రంథంలోనే దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడి జీవిత ఆశీర్వాదాల గురించి 14 ఆశీర్వాదాలు రాయబడ్డాయి. భయభక్తులు కలిగిన వాడు జ్ఞానవంతుడవుతాడని, భయభక్తులు కలిగిన వాడు వర్ధిల్లుతారని, భయభక్తులు కలిగిన వాడు లెస్సైన జ్ఞానాన్ని కలిగి ఉంటారని, భయభక్తులు కలిగిన వాడు దీర్ఘాయుష్మంతుడవుతాడని, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. మరి వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు భక్తిపరుడుగా ఉంటున్నావా? నీవు భక్తిపరుడుగా ఉంటే నిన్నెవ్వడూ పాడు చేయలేడు. ఒకవేళ పాడు చేయాలని చూసినా వారి ప్రయత్నం అవన్నీ నీకు మేలే. యేసేపును పాడు చేయాలని సొంత అన్నలు చూశారు, కానీ అది యేసేపుకు మేలే. అది ఆ విధముగా ఇష్మాయేలు దగ్గర నుంచి ఐగుప్తు దేశానికి, ఐగుప్తు దేశము నుంచి రాజ ఆస్థానములు పనిచేసే వారితో పరిచయం, ఆ చివరికి అతడు మహారాజుగా మార్చబడ్డాడు. భక్తిపరుని ఎవరు పాడు చెయ్యలేరు. దావీదుని చాలామంది ఇబ్బంది పెట్టారు దయచేసి, కానీ అవన్నీ కూడా దావీదు మహారాజు అవ్వడానికి ఒక మార్గంగా మార్చబడింది. దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు భక్తిపరుడుగా ఉంటే నిన్నెవడూ పాడు చేయలేడు. పాడు చేద్దామని చూసిన వాడే పాడైపోతారు. ఇంకా చెప్పనా, దానియేలు భక్తిపరుడుగా ఉన్నాడు. ప్రార్థించవద్దని చెప్పినా దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో అతడు భక్తి కలిగిన వాడు కనుక ప్రార్థించడం మానలేదు. అతన్ని సింహాల బోన్లు వేస్తే సింహాలు ఏమీ చేయలేదు కాదు, కానీ అతని మీద నెపాలు మోపిన వ్యక్తులను సింహాల బోన్లు వేస్తే వారిని ఎముకలు కూడా మిగలకుండా సింహాలు తినేసినట్టుగా చూస్తున్నాం. షద్రకు, మేషకు, అబేద్నెగోలు దయచేసి మరి దేవుని కొరకు నిలబడినప్పుడు, భక్తి పరులుగా ఉన్నప్పుడు వారికి అపాయము కలిగిద్దామని ఆలోచన చేసి అగ్నిగుండంలో వేసేస్తే మరి అగ్నిగుండం వారిని ఏమీ చేయలేదు అంటారు. భక్తి పరులను ఎవడు ఏ అగ్ని, ఏ నీరు, ఏ శక్తి పాడు చేయలేడు. మరి అదే విషయంలో మరి భ్రష్టత్వంలో ఉన్నవాడు వాడు బాగుపడినట్టుగా లేదు. చూడండి, ఈ అగ్నిగుండంలో వేసినటువంటి షద్రకు, మేషకు, అబేద్నెగో బాగానే ఉన్నారు, కానీ
వారిని వేయించడానికి రెచ్చగొట్టిన వారు ఆ తర్వాత ఆ వేడికి కాలిపోయి చచ్చినట్టుగా చూస్తున్నాం. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, భక్తిపరుడుగా ఉన్నావా? నీ మీదకు వచ్చిన శ్రమైన కష్టమైన భయపడకు. ఆ సమస్యలో నుంచి కూడా దేవుడు ఒక ఉన్నతమైన మార్గాన్ని తెరిచి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. భ్రష్టత్వంలో ఉన్నావా? నువ్వు ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ అది నీకు శ్రమగా మారకముందే సరిచేయబడి భక్తి మార్గంలో రావాలని తెలియజేస్తూ ఉన్నాను. ఫైనల్గా చెప్తున్నాను, భక్తిపరుణ్ణి ఎవరూ పాడు చేయలేరు. భ్రష్టుడు ఎప్పటికీ బాగుపడలేడు. భక్తిపరుడుగా ఉండి బాగుపడతావా? భ్రష్టుడుగా ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటావా? నిర్ణయము మీకే. ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అయ్యా, మా భక్తి జీవితం మాకు ధైర్యం పుట్టిస్తుందని, మా భక్తి జీవితం జ్ఞానమును కలిగింపచేస్తుందని, నీ యందు భయభక్తులు దీర్ఘాయువులకు మూలమని, నీ యందు భయభక్తులు కలిగి ఉంటే కుటుంబం అంతా సమాధానంతో నింపబడతామని నీ పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది నాయనా. అయా, భయభక్తులు కలిగిన వాడు భక్తుడిని ఎవ్వడు ఏమీ చేయలేడని మేము విన్నాం. అయ్యా, నీ యందు భయభక్తులు కలిగి ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఆ విధంగా జీవించి ఆశీర్వాదాలు పొందుకునే కృప దయచేయండి. అయ్యా, ఎవరైనా ఇంకా భ్రష్టత్వం కలిగి ఉంటే, భ్రష్టత్వం కలిగి ఉండే అంతవరకు ఆశీర్వాదం లేదు అని మనసు తెలుసుకొని, అయ్యా, గాడి సీమోను వలె కాక అయ్యా తగ్గించుకుని, అయ్యా, అపోస్తుడైన సౌలు నుంచి పౌలుగా ఎలా మారి నీ సేవ చేశాడు, అలా సేవ చేయగలిగిన జ్ఞానాత్మ ప్రతి బిడ్డకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.